హాయ్ అండి. మనం రేపటి నిఫ్టీ 50 అనాలిసిస్‌ని ఫస్ట్ అయితే చూసేద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈరోజు క్యాండిల్ ఓపెన్ కావడమే 25,530 దగ్గర ఓపెన్ అయింది గదా! ఇదొక రెసిస్టెన్స్ ఏరియా. మనం ఇంతకు ముందే డ్రా చేసి ఆల్రెడీ పెట్టుకున్నాము. 25,600, 25,570 ఇవన్నీ కూడా కీ లెవెల్స్. సో, అక్కడి నుంచి కూడా ఒక్కసారిగా మనకి డౌన్‌ఫాల్ అయితే వచ్చి క్యాండిల్ బేరిష్‌గా ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది. బట్ ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్‌గా 25,400 లెవెల్ అనేది ఒక క్రూషియల్ సపోర్ట్ ఉండింది. కానీ అక్కడి వరకు కూడా టచ్ కాకముందే నిన్నటి లో ఏదైతే ఉందో అక్కడి వరకు మార్కెట్ వచ్చేసింది. వచ్చి రివర్సల్ అయితే స్టార్ట్ అయింది. మీరు చూస్తున్నారు ఇక్కడ 9:30 క్యాండిల్ అండ్ 9:45 క్యాండిల్ చూస్తే ఎంత బుల్లిష్‌గా టర్న్ అయిందో. సో, అక్కడి నుంచి కూడా సడెన్‌గా మొమెంటమ్ అప్‌వర్డ్ స్టార్ట్ అయ్యి రెసిస్టెన్స్ ఏరియా ఏదైతే 25,600 లెవెల్ ఉందో అక్కడి వరకు కూడా ఆ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్‌ని టచ్ చేసి రివర్సల్ అయితే వచ్చింది. సో, అక్కడి నుంచి కూడా నాన్ స్టాప్‌గా ఫాల్ ఎక్కడైతే మనకి యెస్టర్‌డేస్ లో ఉందో అక్కడి వరకు వచ్చి మార్కెట్ అయితే అంటే నిఫ్టీ 50 చార్ట్ అయితే ఆగి ఉంది. సో, రేపు ఒకవేళ మనం ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాక్ట్‌గా మనకి 25,390 లెవెల్ ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో ఈ జోన్ 25,397 నుంచి 25,381 అనే ఈ జోన్ ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో ఈ జోన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన జోన్. బికాజ్ ఇక్కడి నుంచి కూడా మనకి ఇప్పుడు డబుల్ బాటమ్ లెవెల్ ఫార్మ్ అయింది. ఎగ్జాక్ట్‌గా చూసినట్టయితే బికాజ్ ఇక్కడ మనకి యెస్టర్‌డే ఏదైతే ఉందో ఇక్కడి నుంచే మొమెంటమ్ అప్‌వర్డ్ చేసింది. సో, ఈరోజు కూడా మార్కెట్ ఇదే ప్లేస్‌లోనే ఆగింది నిఫ్టీ 50 చార్ట్‌లో. సో, ఇక్కడి నుంచి కూడా రేపు మనకి ఎలా ఉండబోతుంది అంటే ఒకవేళ రేపు 25,400 కన్నా అబోవ్ ఓపెన్ అయింది లేదా 25,381 దగ్గరలో ఓపెన్ అయింది అనంటే ఇక్కడి నుంచి కూడా అప్‌వర్డ్ మొమెంటమ్ అప్ టు 25,530, 25,570 అండ్ ఈ జోన్ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే మనం మార్క్ చేసి పెట్టుకున్నామో ఈ జోన్‌ని టచ్ చేసే ఛాన్స్ అయితే మనకుంటుంది. లేదు అనంటే రేపు ఒకవేళ ఇంకా గ్యాప్ డౌన్ 25,381 కన్నా డౌన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే ఇమ్మీడియేట్ సపోర్ట్ 25,347 అనేది ఉంది. ఇది ఇది మనకి ఈ లెవెల్ నుంచి కూడా రివర్సల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ 2 కాకుండా రేపు ఒకవేళ 25,530 దగ్గర ఓపెన్ అయింది అనంటే ఇక్కడి నుంచి కూడా మనకి 25,600 టచ్ అయ్యి మళ్ళీ ఈరోజు ఎట్లయితే ఆఫ్టర్‌నూన్ సెషన్ ఫాల్ వచ్చిందో అలా ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదా బ్రేక్ అయింది అంటే 25,647 లెవెల్ అనేది అప్‌వర్డ్ క్రూషియల్ లెవెల్. లేదు ఫ్లాట్ ఓపెన్ అయింది అనంటే ఇదే రేంజ్‌లోనే మనకి మొమెంటమ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. యాక్చువల్‌గా నిఫ్టీ 50 ఈరోజు ఎక్స్‌పైరీ డే కాబట్టే ఇంత స్పీడ్ మొమెంటమ్ సడెన్‌గా ఫాల్ అయిపోయి మొత్తం ప్రీమియం జీరో అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. అందుకే 2 సైడ్స్ మార్కెట్ అనేది కరెక్షన్ వచ్చింది. మార్నింగ్ అప్‌వర్డ్ కరెక్షన్ వచ్చింది. ఆఫ్టర్‌నూన్ డౌన్‌వర్డ్ కరెక్షన్ అయితే వచ్చింది. సో, ఇవి మన కీ లెవెల్స్ రేపటి కోసం. సో, బ్యాంక్ నిఫ్టీని చూసేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉంది చార్ట్ అనేది మనం ఒకసారి ఓపెన్ చేసి చూసినట్టయితే ఎగ్జాక్ట్‌గా ఈరోజు మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మార్నింగ్ మనకి రెసిస్టెన్స్ ఏరియా ఏదైతే ఉందో అక్కడి నుంచి రివర్సల్ ఫాల్ వచ్చింది. సపోర్ట్ తీసుకోకముందే ఇమ్మీడియేట్‌గా యెస్టర్‌డేస్ క్లోజింగ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్‌గా లెవెల్‌గా కీ లెవెల్‌గా ఉండింది. సో, అక్కడి నుంచి రివర్సల్ వచ్చింది. 57,175 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ టచ్ అయ్యి మనకి రివర్సల్ అయితే వచ్చి ఎగ్జాక్ట్ సపోర్ట్ ఏరియా దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా సపోర్ట్ జోన్‌ని క్రాస్ చేస్తూ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. యాక్చువల్‌గా సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో 56,800 లెవెల్ ఉన్న సపోర్ట్ జోన్ కూడా బ్రేక్ అయింది. సో, ఇక్కడి నుంచి కూడా మనకి ఇంకా ఫాల్ రావడానికి ఛాన్స్ ఏదైనా ఉంది అనంటే మనం ఇక్కడి నుంచి చూస్తే ఎగ్జాక్ట్‌గా 56,562 లెవెల్ అనేది ఇమ్మీడియేట్ నెక్స్ట్ సపోర్ట్. సో, రేపు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో మనకి 56,700 కన్నా డౌన్‌వర్డ్ ఓపెన్ అయింది అనంటే ఇమ్మీడియేట్‌గా మనకి 56,562 వరకు కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు మనకి ఫ్లాట్ నోట్‌లో ఓపెన్ అయిందంటే ఇక్కడి నుంచి కూడా సపోర్ట్ ఏరియా నుంచి మొమెంటమ్ అప్‌వర్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు గ్యాప్ అప్ అయింది అంటే 57,000 అబోవ్ అన్న గ్యాప్ అప్ అయిందంటే అక్కడి నుంచి 57,175 అనే రెసిస్టెన్స్‌ని ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. రేపు గ్యాప్ డౌన్ అయిందంటే మాత్రం కొంసేపు వెయిట్ చేసి మనం ఎంట్రీ ప్లాన్ తీసుకోవాలి. బికాజ్ 56,772 ఏదైతే సపోర్ట్ ఏరియా బ్రేక్ అయిందో ఇక్కడి నుంచి కూడా మళ్ళీ మనకి 56,800 లెవెల్ టచ్ అయ్యి రివర్సల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బికాజ్ ఇది ఒక సపోర్ట్ జోన్ కాబట్టి ఈ జోన్‌ని టచ్ చేసి అప్‌వర్డ్ బ్రేక్ కాలేక ఇక్కడ ఏవైతే సెల్ చేసుకొని ఉంటారో ఆప్షన్స్ వాళ్ళు మళ్ళీ ప్రీమియంని డౌన్ చేయడం కోసం డౌన్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కింద సపోర్ట్ ఏదైతే 56,562 ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన లెవెల్. సో, మనం నిన్న డిస్కషన్ చేసుకున్న శారదా మోటార్స్ స్టాక్
ఏదైతే ఉందో అది ఎంతవరకు మనకి ఈరోజు ఇచ్చింది, ర్యాలీ చేసింది అనేది మనం 1 డే టైమ్ ఫ్రేమ్‌లోకి చేంజ్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్‌గా ఈరోజు మనకి మొమెంటమ్ ఇక్కడి నుంచి చూసుకున్నట్టయితే 2% అనేది ఈరోజు స్టాక్ ర్యాలీ చేసి క్లోజ్ అయితే అయ్యింది. సో, రేపటి కోసం మనం స్టాక్ చూసుకున్నట్టయితే రేపటి స్టాక్ వచ్చేసేసి మనకి మొమెంటమ్ అప్‌వర్డ్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్ వచ్చేసేసి స్టాక్ పేరు గ్యాలెంట్. గ్యాలెంట్ స్టాక్ రేపటి కోసం ఉన్న స్టాకు గ్యాలెంట్ స్పాట్ లిమిటెడ్ స్టాక్. సో, ఈ గ్యాలెంట్ స్టాక్‌ని మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్‌గా రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హై పాయింట్‌లో ఉంది. యాక్చువల్‌గా ఇది ఒక ఐరన్ అండ్ స్టీల్ సెక్టార్ సంబంధించిన స్టాక్. సో, రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయ్యాక మళ్ళీ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే రీటెస్ట్ అయ్యి అబోవ్ మొమెంటమ్ అయితే స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ చూస్తే ఈరోజు ఒక్క రోజే మనకి 1.8 మిలియన్ అనేది మనకి ఈరోజు వాల్యూమ్ అయితే జనరేట్ అయింది. సో, ఇక్కడి నుంచి కూడా ఇది ఆల్ టైమ్ హై పాయింట్‌లో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఎంతవరకు మొమెంటమ్ వస్తుందనేది మనకు తెలీదు. సో, మనము ట్రైల్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోవాలి. రేపు 565 కన్నా అబోవ్ ఓపెన్ అయిందంటేనే చూసి ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ తీసుకోండి. ఇవన్నీ కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ చేసి ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో, ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.